హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము ఫార్మసిస్టుల యొక్క గ్రేడ్ల గురించి మాట్లాడుకుందాం. చాలా మంది నేను కమెంట్ బాక్స్ లో ఫార్మసిస్ట్ కు సంబంధించినటువంటి గ్రేడ్ 1 అంటే ఏంటి, గ్రేడ్ 2 అంటే ఏంటి అని చాలా మంది అడగడం జరిగింది. సో వాళ్ళ కోసమే ఈ వీడియో చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం అసలు ఈ గ్రేడ్ 2 గ్రేడ్ 1 లను గవర్నమెంట్ పేరు మార్చడం జరిగింది. సో రీసెంట్ గానే ఆ జివో రిలీజ్ చేయడం జరిగింది. అది ఏ విధంగా మార్చబడింది, దాని తాలూకు పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక లైక్ మాత్రమే. మరి ఇంకా లేట్ చేయకుండా అసలు ఈ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ల సంగతి ఏంటో చూసేద్దామా. లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే చాలా మంది ఈ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ల దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఆ కన్ఫ్యూజన్ అంతా పటాపంచలు అయ్యే విధంగా గవర్నమెంట్ ఒక జివో రిలీజ్ చేసిందని చెప్పొచ్చు. ఆ జివో వచ్చేసి 13వ తేదీ రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఈ మార్చి 13వ తేదీ జివోను రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ జివో వచ్చేలోపు గ్రేడ్ 1 గ్రేడ్ 2 మరియు గెజిటెడ్ ఆఫీసర్ యొక్క గ్రేడ్లను వాటి తాలూకు పేర్లను చేంజ్ చేసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా మనము ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 యొక్క పేరును ఏ విధంగా మార్చారు అన్న విషయం కూడా మనం గమనించినట్లయితే ఫార్మసీ ఆఫీసర్ గా నామకరణం చేయడం జరిగింది. అంటే గ్రేడ్ 2 ఇక ఉండరు, వాళ్ళనే ఫార్మసీ ఆఫీసర్స్ గా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 లను సీనియర్ ఫార్మసీ ఆఫీసర్ గా పిలవడం జరుగుతుంది. సో గ్రేడ్ 1 ఇక ఉండదు, సీనియర్ ఫార్మసీ ఆఫీసర్ గా వాళ్ళను పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫైనల్ గా ఫార్మసీ సూపర్వైజర్ అంటే గెజిటెడ్ ఆఫీసర్ అని అంటారు వీళ్ళను. సో వాళ్ళని కూడా చేంజ్ చేయడం జరిగింది. కొత్తగా వచ్చినటువంటి నేమ్ వచ్చేలోపు చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ అని నామకరణం చేయడం జరిగింది. సో ఈ విధంగా గ్రేడ్ 1 గ్రేడ్ 2 లెక్క ఉండవు, ఫార్మసీ ఆఫీసర్ అని, సీనియర్ ఫార్మసీ ఆఫీసర్ అని, అండ్ ఫైనలీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ జివోనే మార్చ్ 13th రిలీజ్ చేయడం జరిగింది. ఈ జివో తాలూకు ఒరిజినల్ PDF నేను మీకు ఈ వీడియో చివరిలో మీకు అందిస్తాను. మీరు కూడా చదువుకుంటే క్లియర్ గా అర్థమవుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇక నుంచి గ్రేడ్ 1 గ్రేడ్ 2 అనే కన్ఫ్యూజన్ ఉండదు. డైరెక్ట్ మీకు ఫార్మసీ ఆఫీసర్లుగా, సీనియర్ ఆఫీసర్లుగా, చీఫ్ ఆఫీసర్లుగా మీకు ఫార్మసిస్టులు పరిచయం అవుతారని చెప్పొచ్చు. సో ఈ విధంగా గవర్నమెంట్ వాటికి కొత్త నామకరణం చేసిందని చెప్పొచ్చు. ఇక మీదట ఎలాంటి డౌట్స్ ఉండదు. ఈ గ్రేడ్ 1 గ్రేడ్ 2 డౌట్స్ అంతకన్నా ఉండవు. కాబట్టి ఫార్మసీ వాళ్ళందరూ ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది గ్రేడ్ 1 గ్రేడ్ 2 తాలూకు పూర్తిగా నామన్క్లేచర్ ను చేంజ్ చేసిన విధానం అని చెప్పొచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఫార్మసీ వాళ్ళందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది. సో మన ఫార్మసిస్టులందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న, క్వైరీస్ ఉన్న డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పనే పోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. అండ్ ఎవరైనా నా గైడెన్స్ మీరు ఫోన్ ద్వారా కనుక్కోవాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదెలా అంటే మీ మొబైల్ లో ఉన్న ప్లే స్టోర్ కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@cm4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. సీరియస్ గా నా అవసరం ఉంటేనే కాల్ చేయండి, ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.